ఎందులో ఉన్నా దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలో ముందుగా ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియో మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. డాడీ దగ్గర పోవడానికి సిద్ధం అవుతుంది అనమాట. మొత్తం వాష్ చేస్తుంది. ఎట్లా క్లీన్ చేస్తావు నాన్న? వాష్ చేయి. ఏ పని చేస్తున్నా దాంట్లో ఏలైతే ఉండాలి ఖచ్చితంగా. బో ఇంకో సూట్ కేస్తే వాళ్ళు పడతావు వెనక్కి పడతావు. డైపర్ బ్యాగు, నా హ్యాండ్ బ్యాగు, మా పాప బ్యాగు ఇవన్నీ అయితే వాష్ చేస్తున్నా. సో ఫస్ట్ అయితే ఇవి క్లీన్ చేసేసి బట్టలన్నీ ఇంకా లోపల పెట్టాలి. హైదరాబాద్ నుంచి వెళ్ళిన తర్వాత లగేజ్ కూడా చాలా తీసుకొని వెళ్ళాం కదా. సో ఒకసారి బ్యాగ్లన్నీ వాష్ చేసి పెట్టేద్దామని చెప్పేసి పెడతా ఉన్నాను. మళ్ళీ అమెరికా వెళ్ళిన తర్వాత ఇవన్నీ వాష్ చేయలేము అనమాట. అలా నా హ్యాండ్ బ్యాగు, నేను హైదరాబాద్కి తీసుకెళ్ళిన లగేజ్ బ్యాగ్స్ అన్నీ వాష్ చేసాను. ఇక్కడ దండాల నిండా బట్టలు అనమాట. ఫుల్గా అమ్మన్నీ ఉతికి ఆరేసింది. అదిగోండి, అంటే ఉత్తిగా నీళ్ళల్లో జాడిచ్చేసింది అనమాట. కొత్త బట్టలన్నీ మొత్తం పాపవి, నావి, బావవి. మేము ఇక్కడ యూఎస్కి వెళ్ళడానికి తీసుకున్న బట్టలన్నీ మంచి వర్షాలు తగ్గిపోయిన తర్వాత ఫుల్ ఎండలు వచ్చిన టైంలో అన్నీ ఆరేసింది. బుడ్డి డ్రెస్సులు అన్నీ. ఇక్కడైతేనే మనకి ఇలాంటి చొక్కాలు మంచి దొరుకుతాయి కదా అని చెప్పేసి అన్నీ తీసుకున్నాను అనమాట. టీషర్ట్స్ అవన్నీ, బావకి ట్రెడిషనల్ వేరు, కొన్ని చున్నీలు, తర్వాత నాకు నైట్ వేరు, లెగ్గిన్స్ అన్నీ తీసుకున్నాను. అన్ని కంఫర్ట్లో జాడిస్తూ ఉంటుండే అమ్మ అయితే ఆరేసింది అనమాట. ఇంకా దండాలు ఫ్రీగా ఉన్నాయి అనుకున్నా చక్కగా ఆరేసుకోవచ్చు. ఆరేసిన తర్వాత ఎంతమందికి ఇలా బట్టలు చూసుకోవడం ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. అమెరికా వెళ్ళడానికి ఒక 10 days ముందే బావ అయితే కొత్త కార్ తీసుకున్నాడు అనమాట. అంటే మేము వెళ్ళిన తర్వాతనే తీసుకోవాలనే ప్లాన్ ఉండే, బట్ అప్పటికి అది ఉండట్లేదు, డీల్లో సేల్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాడు అనమాట. ఇంకా పూజ మేము వచ్చిన తర్వాతనే చేపిస్తా అని చెప్పేసి అన్నాడు. కానీ ఇంకా నేనైతే ఊరుకోలేదు, ఎందుకంటే ఆ 10 days అయినా రోడ్డు మీదకి అయితే వెళ్ళాలి కదా కారు. జస్ట్ టెంపుల్ వరకైనా వెళ్ళి పసుపు కుంకుమ వేసి నిమ్మకాయలు కొబ్బరికాయ అయితే కొట్టామన్నా అనమాట దిష్టి పోవడానికి. అలా మా ఫ్యామిలీలోకి అయితే కొత్త కారు వచ్చేసింది. లైట్ లేండి. సో అమెరికా నుంచి ఇండియాకి వస్తున్నాం అంటే చాలా హ్యాపీగా అయితే బ్యాగ్ సర్దుకుంటాం, కానీ ఇండియా నుంచి అయితే నాకైతే అసలు సర్దబుద్ధి కావట్లే. కాకపోయినా సర్దాలి. ఒక 15 days ముందే నేను బ్యాగ్ సర్దుతున్నా, ఎందుకంటే మొత్తం షాపింగ్ అయితే చాలా చేశాను అనమాట. బావతో ఓన్లీ కిచెన్ ఐటమ్సే పంపించాను. సో మాకు వచ్చేసి మా ముగ్గురికి బట్టలు మొత్తం కూడా బావ వెళ్ళిన తర్వాత నేనే షాపింగ్ చేశాను అనమాట. కొన్ని ఆన్లైన్, కొన్ని ఆఫ్లైన్. సో హైదరాబాద్లో కొన్ని తీసుకున్నాను. అండ్ ఏంటంటే కొన్ని పాపకు కావాల్సిన ఏమంటారు బాటిల్స్ అవన్నీ కూడా చాలా ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేశాను. సో పాపకు వచ్చేసేమో ఇలా కొంచెం సింపుల్ ఫ్రాక్స్ ఇలా తీసుకున్నా అనమాట. తర్వాత ఇప్పుడు ఎక్కువ నైట్ వేర్లో ప్లాజో పాయింట్స్ వస్తున్నాయి కదా. సో ఆ ప్లాజో పాయింట్స్ నాకు తీసుకున్నా. ఇంకా ఇక్కడ కొన్ని శారీస్ తీసుకున్నా కదా. సో ఆ శారీస్ అన్ని తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మొత్తానికి అయితే ఇంకా ప్యాకింగ్ చేసే టైం అయితే వచ్చింది. ఈసారి ఏమేమి తీసుకున్నా ఏంటి అని అయితే నేను అక్కడికి వెళ్ళాక బావకు కూడా చూపించాలి కాబట్టి, సో బావతో పాటు మీకు కూడా చూపిస్తాను అనమాట. ముందే ఇంకా ఏమేమి తీసుకున్నా ఏంటి అనేది చేస్తే పెద్ద లాంగ్ వీడియో అవుతుంది ఇక్కడ. అండ్ సర్దుకోవడం కూడా కొంచెం కష్టం అవుతుంది అనమాట. సో అలా అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకొచ్చా అంటే పిండి వంటలు అవి కూడా చూపిస్తాను కదా. సో అవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను. సో ప్రెసెంట్ అయితే అమ్మ నేనైతే ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేసినాం అనమాట. సో ఇంటి నిండా అంత క్లమ్జీగా ఉన్నాయి. వన్స్ సర్దిన తర్వాత మనకి ఎంత వెయిట్ ఉంటుంది ఏంటి అని తెలియడానికి కోసం అయితే సర్దుతున్నాను అనమాట. సో అలా ఇంకా బ్యాగ్స్ అన్ని వాష్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఏంటంటే బావ కోసం ఫార్మల్ షర్ట్స్, తర్వాత కుర్తీస్ అవన్నీ తీసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా మెయిన్ పాపకైతే చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అంటే సింపుల్ ఫ్రాక్స్. ఆ పాప కోసం అయితే ఇలా అన్ని సింపుల్ అయితే తీసుకున్నాను అనమాట. మొత్తం కూడా అన్నీ కూడా వాష్ చేసి అయితే పెట్టుకున్నాను. మళ్ళీ అక్కడికి వెళ్ళి వాష్ చేయడం ఎందుకని చెప్పేసి. ఇంకా నాకు కూడా చాలా డ్రెస్సులు, తర్వాత శారీస్ పెట్టడానికి అలా కవర్లు అయితే తీసుకున్నా. తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ ఈ బొమ్మలు, ఇది పాప ఫుడ్ పెట్టడానికి అయితే తీసుకున్నాను అనమాట. ఇలా కొన్ని థింగ్స్ తీసుకున్నా పాపకి. అవి కూడా మీకు యూజ్ అవుతాయి కాబట్టి నేను అన్నీ ఒక వీడియోలో షేర్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో ఇవన్నీ ఇంకా అయితే ప్యాకింగ్ చేయాలన్నమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఈజీగా ఉండడానికి ఏంటంటే పాప అన్నీ ఒక దగ్గర పెట్టేస్తున్నాను అనమాట. అంటే కొత్త అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాం. సో చూపించడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి సో అలా అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా పాప అన్నీ పెట్టేస్తున్నా ప్రెసెంట్. సో నావి కూడా అవసరం లేదు. సో టీషర్ట్స్ అవి ఇవి ఉన్నాయి కదా, అవన్నీ పెట్టేస్తున్నాను. తెలియకుండానే చాలా బట్టలు కొనేసిన అనమాట. అంటే ఏమైందంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు
అంత తెలియదు కాబట్టి అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. సో మళ్ళీ మా వాళ్ళు ఎక్కువ కొరియర్ చేయాల్సి వచ్చిందన్నమాట. సో ఈసారి ఒక ఐడియా ఉంది కాబట్టి అన్నీ నేను తీసుకొని పోతున్నా. రిటర్న్ గిఫ్ట్స్ అని అవన్నీ కూడా నేను ఆర్డర్ పెట్టేసినమాట. అన్నీ ఇంకా రావాలి. సో వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా అన్నీ 1 by 1 అయితే ప్యాక్ చేస్తూ ఉంటా. పాపకు వచ్చేసి ఒక్క బ్యాగ్ 23 kgs బ్యాగ్. సో నాకున్న ఫ్లైట్ కూడా నాకు 23 kgs బ్యాగ్ ఒక్కటే వస్తే మేము మళ్ళీ ఎక్స్ట్రా మనీ పెట్టి అయితే పర్చేజ్ చేసాం అనమాట. సో అలా నాకు 2, పాపకు 1. అండ్ పాపకి క్యాబిన్ బ్యాగ్ కూడా లేదు. ఇప్పుడు చాలా వరకు ఫ్లైట్స్ ఏంటంటే మనకు 23 kgs బ్యాగ్స్ 22 అయితే ఇవ్వట్లేదు అనమాట, ఒక్కొక్కటే ఇస్తున్నారు. సో ఇంకా మనకు లగేజ్ ఎక్కువ ఉంది అంటే కొనుక్కోవడమే. ఇంకా మనం ఇయర్స్కి 3 yearsకి 4 yearsకి వస్తే ఆబ్వియస్లీ మనకు లగేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా కొనాలన్నమాట. సో అలా ఇంకా నేనైతే ఒక బ్యాగ్ అయితే కొనుక్కున్నాను. ఇట్లా ప్లాజోస్ అయితే తీసుకున్నాను. వచ్చే ప్యాకేజ్లని, ఈ బట్టలు, ఆ సూట్ కేసులు అన్నీ కూడా ఈ రూమ్ అంతా క్లమ్సీ ఉందన్నమాట. అసలు తిరగడానికి కూడా స్పేస్ ఉండట్లేదు. సో అలా అని చెప్పేసి ఇంకా ముందు సర్దేశాను. ఇంకా అమ్మ అయితే వాటి మీద ఒక క్లాత్ పెట్టేసింది అన్నమాట, డస్ట్ పడకుండా. కంఫర్ట్ అవసరం వస్తుంది, అన్ని వాష్ చేసి కంఫర్ట్ వేసి పెట్టి. అవి రావే ఒకసారి. అబ్బాయి ఇప్పుడే కరెంట్ పోయింది. ఇండియాలో ఉన్న సగం డేస్ అయితే నాకు ప్యాకింగ్ చేస్తున్నట్లే ఉందన్నమాట. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నేనైతే ఒక 2-3 జతలు తీసుకొని పోతా బట్టలు. మా పాప ఉంది కాబట్టి ఇంకా పిల్లలు అన్న తర్వాత వామిటింగ్, మోషన్స్ ఇంకా ఏదో అవుతా ఉంటాయి కదా తడుపుకోవడం అలా. సో అలా 10 జతలు తీసుకుపోవడం, మళ్ళీ వాటిని తీసుకురావడం, మళ్ళీ వాటిని రీప్యాక్ చేయడం, ఇదే సరిపోయింది. ఇంకా బాగా వెళ్ళేటప్పుడు ప్యాకింగ్ నాదే, అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇల్లు సర్దడం, అలా మొత్తం ప్యాకింగ్ అయింది. ఇదేమో ఈ డ్రెస్ ఉన్న వాళ్ళు చిల్లి తీసుకున్నాం పాప బర్త్డే, అప్పుడే లోపల పెట్టేసిన. సో ఈ డ్రెస్ ఉందన్న ఐడియా కూడా లేదు. అంటే మోస్ట్లీ కొన్ని డ్రెస్సులు ఇక్కడ కూడా పెడుతున్నాను అనమాట. ఒకవేళ మా మధ్య పెళ్ళి ఉంటే మేము వచ్చామనుకోండి, కొన్ని ఉంటాయి కదా మళ్ళీ తీసుకెళ్ళడానికి. ఆల్మోస్ట్ నా 10 శారీస్ అన్ని తెచ్చి ఇక్కడ పెట్టేసిన. అండ్ ఇప్పుడు నాకు ఉన్నది 3 బ్యాగ్లే కాబట్టి నేను తీసుకుపోయే లగేజ్కి ఆ 3 బ్యాగ్లు నాకు సరిపోవు. నెక్స్ట్ టైంకి బాగుంటుంది కాబట్టి అప్పుడు సరిపోతాను. సో అలా ఇంకా కొన్ని లగేజ్ అయితే ఇక్కడ పెట్టేసిన. అండ్ నెక్స్ట్ ఇయర్ వచ్చినా కూడా నాకు ఇంత షాపింగ్ అయితే ఉండదు. సో ఆల్రెడీ ఇప్పుడే షాపింగ్ ఎక్కువ చేశాను కాబట్టి ఇంత షాపింగ్ అయితే ఉండదు. చాలా లగేజ్ అయితే పట్టక వదిలేసి వచ్చానమాట. శారీస్ అని అలా మా పాప డ్రెస్సులు కొన్ని అయితే పెట్టేసి వచ్చా. అంటే నెక్స్ట్ ఇయర్ వెళ్తామనే హోప్తో అయితే చాలా వరకు వదిలేసి వచ్చా, కానీ ఇంకా వెళ్తామో లేదో తెలియదు. ఇంకా మేము ఇక్కడ నుంచి కొన్ని లగేజ్ తీసుకుపోయినాం కూడా, అవి కూడా వదిలేసి వచ్చా అనమాట. చూడాలి, ఇంకా నెక్స్ట్ ఇయర్ వెళ్తే మళ్ళీ తెచ్చుకోవాలి. పాప కోసం అయితే పట్లంగాలు కుట్టించాలి అనుకున్నాను అనమాట. ట్రెడిషనల్గా పట్టు పావడాలు తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను. ఇన్స్టా పేజ్లో చాలా పేజీలు చూస్తూనే ఉన్నా, చూడడం వరకే కానీ అలా చూస్తున్నా వదిలేస్తున్నా, ఇంకా బిజీ షెడ్యూల్లో పెట్టాయి అనమాట. అలా చూసి ఒకరోజు ఇన్స్టా పేజ్లో అయితే ఆర్డర్ చేశాను. వాళ్ళు 1.5 month టైం అయితే తీసుకున్నారనమాట. సో ఇంకా నేను ఎన్ని కాల్స్ చేసినా, ఎన్ని మెసేజ్లు చేసినా కూడా రిప్లై ఇవ్వట్లేదు. మా ఆర్డర్ ఎక్కడ ఉంది అంటే చూసి చెప్తామంటున్నారు, చెప్పట్లే అనమాట. సో నేనేమనుకున్నా అంటే అది ఫేక్ పేజ్ అని ఫిక్స్ అయ్యాను. మా వదిన వచ్చేసి కూడా చార్జ్ చేసిందనమాట. అదేమంటారు, సైబర్ క్రైమ్ కింద బుక్ చేస్తాం అది ఇది అని చెప్పేసి. ఏ రోజైతే నేను ఫ్లైట్ ఎక్కానో ఆ రోజైతే ఆ ఆర్డర్ అయితే రిసీవ్ అయిపోయింది అనమాట. ఇంకా ముందే వస్తే ఎక్కువ ఇచ్చేదాన్ని. ఇంకా నేను ఉన్న రోజులు మా వాళ్ళు నాతో ఉండడానికి లేదంటే ఇప్పుడు అన్ని స్కూల్స్ టైం, కాలేజ్ టైం కాబట్టి ఒక ఎవరి ఇంటి దగ్గర ఉండడానికి లేదనమాట. సో నేనైతే మా ఇంట్లో ఉన్నాను. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉదయం స్కూల్కి వెళ్తాను అనమాట. సో వాళ్ళకి కూడా ఆప్షన్ అయితే లేదు. సో అలా ఇంకా నేను ఒక్కదాన్ని అయితే ప్యాక్ చేసుకుంటా ఉన్నా. అమ్మ కొన్ని సర్దేసింది, ఆల్రెడీ సర్ది కవర్లలో పెట్టింది. ఇంకా నేను అన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవడం, పెట్టుకోవడం, అన్నీ ఎక్కడెక్కడ ఏమేమి పెట్టుకోవడం నాకే తెలుస్తుంది కాబట్టి సో నేనే సర్దుకుంటా అని చెప్పేసి అన్నా అనమాట. సో అలా సర్దుకుంటా ఉన్నాను. ఇంకా ఆకన్నా పట్టుకో. ఎంత వచ్చింది వెయిట్? ఉందా 23 kgs? ఉందా? మరి నువ్వెంతున్నావు? 9 kgs. 9 kgs ఉన్నాడు. వెయిట్ చెక్ చేస్తే ఒక బ్యాగ్ ఆల్మోస్ట్ ఫుల్ అనమాట. 3 kgs అయితే ఫ్రీ ఉంది, ఇంకొకటి 8 kgs ఉందన్నమాట. ఇంకా మా పాప బ్యాగ్ ఆర్డర్ అయితే పెట్టాలి. సో అది అన్నయ్య అయితే ఆర్డర్ పెట్టిండు. తర్వాత ఇంకా వెళ్తున్నా అని చెప్పేసి నాన్న నాటుకోడి అయితే తీసుకొచ్చినమాట. నాటుకోడి పులుసు, బగారా రైస్, చికెన్ ఫ్రై మస్తు ఎమ్మె ఉండే. తమ్ముడు, నేను, చెల్లి అయితే మంచిగా కుమ్మేసాము. మొన్న 2 బ్యాగులు నిండా సర్దిన తర్వాత ఇంకొక కొత్త బ్యాగ్ వచ్చింది. దాని తర్వాత ఆర్డర్ చేసినవి ఇంకా ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ ప్యాక్ చేయాలి. ఆర్డర్ చేసిన థింగ్స్, బ్యాంగిల్స్ అని, బాక్సులు, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ ప్యాక్ చేయాలి. ఇది ఆల్రెడీ ఫుల్ అనుకుంటా. మళ్ళీ ఒకసారి చూసుకో, 2-3 సార్లు చూసుకో.
ఫ్లైట్ వచ్చేసి బుధవారం ఉంది. ఆ ముందు వీకెండ్ అన్నయ్య వాళ్ళు వచ్చారన్నమాట. సాటర్డే, సండే వచ్చారు. ఇంకా అన్నయ్య వాళ్ళు ఉన్నప్పుడే మొత్తం ప్యాకింగ్ కంప్లీట్ చేస్తే ఈజీ ఉంటుందని చెప్పేసి అయినంత వరకు స్నాక్స్, పికిల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ ప్యాక్ చేసి అయితే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాము. నైట్ ఇంకంతా పచ్చళ్ళు ఇవన్నీ ప్యాకింగ్ చేస్తాం. ఇంట్లోనే మిషన్ అవన్నీ తెచ్చుకున్నాం. ప్యాకింగ్ కవర్లు కూడా తెచ్చుకున్నాం. ఇక్కడే కూర్చొని ప్యాకింగ్ చేసేస్తాం. అర కేజా 2 కేజీలు అయ్యి ఫైనల్గా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా ముందు రోజు అయితే ప్యాక్ చేస్తా ఉన్నమాట. ఇక్కడ తమ్ముడుని అయితే చేస్తా ఉన్నా. ఆ మిషన్ ఏందో ఎక్కువ హీట్ అయితేనేమో బొక్కలు పడిపోతుంది, లేదంటేనేమో సరిగా అవ్వట్లేదు అనమాట. సో అలా 3 సార్లు అయితే వేయాల్సి వచ్చింది దాన్ని. స్వీట్ అయితే చాలా తక్కువ ఉంది. అయినా ఇంకా బావకి కొంచెం ఇష్టమైన స్వీట్స్ ఉంటాయి కదా, అవి ఒక రెండు తెప్పించి అండ్ కారా చకోడీ కూడా అయితే తీసుకున్నాము. లాస్ట్ డే ఆఫ్ స్నానం వేసినది ఇండియాలో నేనే అంతా చేసుకుంటున్నా కాబట్టి నేనైతే కొంచెం వీడియో మీద అంత ఫోకస్ చేయలేదన్నమాట. అండ్ స్టాండ్ పెట్టినా మా పాప అయితే ఉంచదు. సో ఇంకా నాన్న లాస్ట్ డే వచ్చేసి మిల్లులో మిషన్ అయితే తీసుకొచ్చాడనమాట, వెయిడింగ్ మిషన్. అదైతే ఇంకా కరెక్ట్గా చూపిస్తుంది అని చెప్పేసి ఇంకా మొత్తానికి 23 kgs అయితే అన్నీ ఫిల్ చేసి అయితే పెట్టేసాం అనమాట. ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.